విజయ్ కుమార్, టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు అంటే చాలా ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేటు టీచర్లు అంటే గవర్నమెంటు దసరా సెలవుల్ని ఈ నెల 21 నుంచి ఇచ్చింది. తర్వాత 3 తాటి దాకా కూడా సెలవులు ప్రకటించింది. 4th వరకు కూడా ఉండాలని చెప్పి ప్రకటించింది. కానీ చాలా స్కూల్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. మరి ప్రభుత్వ అధికారులు, డిప్టీ ఐఓలు, డిప్టీ ఈఓలు, లేకపోతే డిఈఓలు, లేకపోతే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లు ఏం చేస్తున్నా గడ్డి వీక్తురా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ పట్టించుకోవడానికి ఉన్నారా అధికారులు, లేకపోతే జీతాలు తీసుకొని సపరేట్గా పడుకోవడానికి ఉన్నారా? ఏం చేస్తున్నారని చెప్పేసి డిప్టీ ఐఓలు, డిప్టీ ఈఓలు కంప్లైంట్ ఇచ్చినా కూడా పరిష్కారం చేయట్లేరు. వాళ్ళు దసరా సెలవులు మీరైతే ఎంజాయ్ చేస్తారు, కానీ టీచర్లు మాత్రం లేకపోతే స్టూడెంట్స్ మాత్రం ఎంజాయ్ చేయొద్దా? మీకు జీతాలు తీసుకొని మీరు ఇంట్లో మంచిగా ఉంటారా? కాబట్టి వెంటనే ఈ అధికారులందరూ కూడా స్పందించి అన్ని స్కూళ్ళల్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చిన వాటికైనా కనీసం రెస్పాండ్ కావాలి. అదే సందర్భంలో అందరికి కూడా అన్ని మేనేజ్మెంట్లకు కూడా మెసేజ్ చేసి అయినా ఖచ్చితంగా ఫోన్ చేసి అయినా ఖచ్చితంగా చెప్పాలి. వెంటనే అన్ని టీచర్లతో సహా టీచర్లను వచ్చి మళ్ళీ పనులునే అని చెప్పేసి 1 రోజు 2 రోజులు రప్పించి 3 రోజులు రప్పించి మళ్ళీ సెలవులు మళ్ళీ 4 తారీఖు దాకుంటే ముందే 2 తారీఖు అయిపోగానే 3 తారీఖుకి రమ్మని ఇట్లా చెప్తున్నారు. ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయకపోతే మీ గవర్నమెంట్ అధికారుల మీద పడాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను.